రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటివరకు మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు తోటి రైతు సోదరులందరికీ షేర్ చేయండి, మరియు బెల్ అనేది కంపల్సరీగా నొక్కండి. ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి, చాలా మంచి వీడియో. ఇప్పుడు వచ్చేసరికి మనం నారుమడి దగ్గర నుంచి ఈ వరిని ఎలాగ సాగు చేయాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి నారుమడి దగ్గరికి వెళ్దాం. నారుమడి అనేది నారు పోసిన తర్వాత 18వ రోజు కెల్డాన్ గుళికలు 4G ధనుకా కంపెనీ కెల్డాన్ 4G గుళికలు అనేవి నారుమడిలో చల్లాను. ఆ చల్లిన తర్వాత ఒక 24 గంటల పాటు ఆ నీళ్ళు అనేది నారుకాయలోనే ఉండాలి, అవి పక్కకు పోకూడదు. అప్పుడేంటంటే ఎక్కడ చల్లిన గుళికలు అక్కడ బాగా పడతాయి. అప్పుడేంటంటే ఈ నారుని తీసుకుపోయి ప్రధాన పొలంలో నాటినప్పుడు ఏంటంటే చాలా వరకు చాలా రోజుల పాటు అనేది ఆ పట్టు అనేది ఉంటుందన్నమాట. ఇదనేది ప్రతి రైతు సోదరుడు గమనించవలసిందిగా కోరుచున్నాను. దానితో పాటు ఏంటంటే ఈ నారు ఈ 19వ రోజు వచ్చేసరికి క్రిస్టల్ కంపెనీ అజోస్ట్రిక్ ఉంటుందన్నమాట. ఆ అజోస్ట్రిక్ వచ్చేసరికి 1 లీటర్ నీటిలో 2 ml కలిపి తైవాన్ స్ప్రేతో చేసుకోవాలి. తైవాన్ పంప్ ఉంటుందన్నమాట, దాంతో స్ప్రే చేసుకోవాలి. దానితో పాటు ఏంటంటే Z78 ఇండోఫిలోల్ది Z78 ఉంది, దాన్ని కూడా కలిపి కొట్టుకోవాలి. ఈ క్రిస్టల్ కంపెనీ అజోస్ట్రిక్ అనేది సపరేట్ బకెట్లో కలుపుకోవాలి. ఈ Z70 అనేది ఇంకొక బకెట్లో కలుపుకోవాలి. రెండు ఒకే బకెట్లో కలిపితే ఇరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. ఈ క్రిస్టల్ కంపెనీ అజోస్ట్రిక్ అనేది నారులో వచ్చే అగ్గి తెగుల్ని, ఇతర తెగుల్ని బాగా నివారిస్తుంది. ఈ ఇండోఫిల్ Z70 అనేది ఏంటంటే నారులో వచ్చే జింకు లోపాన్ని సవరిస్తుంది అన్నమాట. అంటే అగ్గి తెగులు పోతుంది, జింకు లోపం పోతుంది. అప్పుడు నారు అనేది ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ఈ గుళికలు వేసాం కదా, ఈ 4G గుళికలు అనేది మోవు పురుగు కానీ, కాండం తొలుచు పురుగు కానీ, మిగతా ఏ పురుగులైనా కానీ ఆ 4G గుళికలు చల్లడం వల్ల ఏంటంటే చచ్చిపోతాయి. ఇవి నారుకాయలో మనం పాటించవలసిన కంపల్సరిగా ఈ విధంగా పాటించాలి. ఈ నారు ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటుందో మనం ప్రధాన పొలంలో వరి నాటినప్పుడు కూడా మంచి ఫలితాలు అనేది మన వరిలో అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మనం మొదటి దఫా ఎరువులు ఏమేమి వేయాలో ఇప్పుడు చెప్తాను. ఆఖరి దమ్ములో వచ్చేసరికి ఒక 10 కేజీలు ముడి జింకు, మరియు దానితో పాటు ఒక ఎకరానికి వచ్చేసరికి ఒక 50 కేజీలు భాస్వరం, మరియు ఒక 30 కేజీలు యూరియా అనేది కంపల్సరీగా వేయాలి. రైతు సోదరులారా, ఎప్పుడైనా భాస్వరం అనేది ఆఖరి దమ్ములోనే వేస్తే మొక్క బాగా తీసుకుంటుంది. ఈ విధంగా పాటించవలసిందిగా నా తోటి రైతు సోదరులందరినీ నేను కోరుచున్నాను. వరి నాటిన తర్వాత ఒక 10 రోజులకి ఏమేం చేయాలో ఇప్పుడు చెప్తాను. వరి నాటిన తర్వాత 10 రోజులకి మొక్క మొత్తం బాగా కుదురుకుంటుంది. అప్పుడేంటంటే జింకు తగులు ఎక్కడైనా అటాక్ కాకుండా చలామణి జింక్ ఉంటుందన్నమాట. ఆ చలామణి జింక్ అనేది 1 లీటర్ నీటిలో 1 గ్రామ్ కలుపుకోవాలి. దానితో పాటు ఏంటంటే మ్యాక్స్ ఉంటుంది, అవి పోషకాలు ఉంటాయన్నమాట. 4 రకాల పోషకాలు ఉంటాయి. అవి ఎకరానికి వచ్చేసరికి ఒక 350 గ్రాములు ఈ చిలేటెడ్ జింకులో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ మనం వచ్చే ఈ జింకు లోపాన్ని, వరి పొలంలో వచ్చే జింకు లోపాలని కంపల్సరిగా నివారిస్తాము. ఆ తర్వాత ఏంటంటే నాటిన 14వ రోజు వచ్చేసరికి అంటే వరి పొలం మనం వరి నాటినప్పుడు అక్కడక్కడ కలుపు అనేది ఎక్కడక్కడ కొంతవరకు ఉంటుందన్నమాట. ఆ కలుపు మొత్తాన్ని మనుషులు పెట్టి ఏరేపించాలి. ఏరేపించి ఈ
ఇక్కడ వరి దుబ్బు ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే కొంచెం కదిలించాలి, చేతులు పెట్టి కానీ కాళ్ళతో కానీ కదిలించాలి. అప్పుడు ఏంటంటే వరి పొలం అనేది చాలా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రెండవసారి బలం మందులు ఏమేమి వేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రెండోసారి బలం మందులు అనేవి నాటిన 15వ రోజు ఎకరానికి వచ్చేసరికి 20-20-0-13 20-20-0-13 వచ్చేసరికి ఎకరానికి 50 కేజీలు. దానితో పాటు యూరియా అనేది ఒక 30 కేజీలు కంపల్సరీగా వేసుకోవాలి. ఈ 20-20-0-13లో యూరియాలో జేయు ఎకోమ్యాక్స్ గ్రాన్యువల్స్ ఉంటాయన్నమాట. ఆ జేయు ఎకోమ్యాక్స్ గ్రాన్యువల్స్ అనేవి ఎకరానికి 2 కేజీలు వేసుకోవాలి. అవి జేయు ఎకోమ్యాక్స్ గ్రాన్యువల్స్ లేని పక్షంలో ఈ ధనుకా కంపెనీ మైకోర్ గ్రాన్యువల్స్ ఉంటాయి, అవి ఎకరానికి వచ్చేసరికి 4 కేజీలు వేసుకోవాలి. ఈ మైకోర్ గ్రాన్యువల్స్ కానీ లేదంటే ఈ ఎకోమ్యాక్స్ గ్రాన్యువల్స్ కానీ ఇవేంటంటే మనం ఎప్పుడైతే మందు 20-20-0-13 యూరియా కానీ ఇంతకుముందు చల్లిన డిఏపి కానీ వీటినన్నిటిని ఏంటంటే మొక్కకి బాగా అందిస్తాయి. మరియు భూమిలో ఉండే సూక్ష్మ పోషకాలైన ఈ జింకు కానీ ఐరన్ కానీ మాలిబ్డినం కానీ వీటినన్నిటిని ఏంటంటే మొక్కకి సమర్థవంతంగా అందిస్తాయి. ఇవనేది కంపల్సరిగా రైతులు పాటించవలసిందిగా కోరుచున్నాను. అప్పుడేంటంటే పిలకలు బాగా చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టైము. ఈ వరి నాటిన 15వ రోజు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టైము. ఈ టైంలో మొక్క అనేది నలగకుండా చూసుకోవాలి. మొక్క అనేది ఎప్పుడైతే వ్యాధికి గురవుతుందో ఈ టైంలో కంపల్సరిగా దిగుబడి అనేది కంపల్సరిగా తగ్గిపోతుంది. ఇప్పుడు రెండోసారి తెగులు మందులు, పురుగు మందులు మరియు దోమ మందులు ఏమి కొట్టుకోవాలో క్లియర్గా చెప్తాను. ఎప్పుడైతే ఇది 16వ రోజు చేయాల్సిన పని అన్నమాట. ఈ 16వ రోజు ఏం చేయాలంటే క్రిస్టల్ కంపెనీ అజోస్టిక్ అనేది ఇందాక చెప్పినట్టుగానే 1 లీటర్ నీటిలో 2 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. దానితో పాటు గరుడా కంపెనీ ఇది ఉంటుందో కింగ్ డాక్స్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా అది 200 ml ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దానితో పాటు సింజాంటా కంపెనీ అల్లిక అనేది స్ప్రే చేసుకోవాలి. ఈ అజోస్టిక్ అనేది తెగుల్ని బాగా నివారిస్తుంది. మరియు ఈ కింగ్ డాక్స్ అనేది ఎక్కడైనా ఆకు చుట్టు పురుగు ఉన్నా కానీ లేదంటే మోగి పురుగు ఉన్నా కానీ వాటినన్నింటినీ ఏంటంటే బాగా చంపేస్తుంది అనమాట. ఈ అల్లిక అనేది లాంబ్డా ప్లస్ థయోమెథాక్సిమ్ 12.5 ఉంటుంది. అది ఎక్కడైనా పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఎక్కడన్నా ఉంటే దాన్ని బాగా నిర్మూలిస్తుంది అనమాట. ఈ విధంగా చేసుకుంటే ఈ రెండో ట్రిప్పు బలం మందులు ఏదైతే చల్లామో అవి అనేది మొక్క బాగా తీసుకొని మొక్క ఆరోగ్యకరంగా పెరిగి మంచి పిలకలు వస్తాయి. కంపల్సరిగా ఈ విధంగా రైతులు పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మందులన్నీ కూడా సపరేట్ బకెట్లో కలుపుకొని కొట్టాలి. ఈ విషయాన్ని కంపల్సరిగా రైతు సోదరులందరూ పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం వరి పొలంలో మూడోసారి ఏమేమి ఎన్పికే ఎరువులు వేసుకోవాలి, ఎంత మోతాదులు వేసుకోవాలి, దాని గురించి చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ మూడోసారి ఎరువులు అనేది వరి నాటిన తర్వాత 30 నుంచి 35వ రోజు 35వ రోజు వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఏమేమి వేసుకోవాలో చెప్తాను. 20-20-0-13 వచ్చేసరికి ఒక 25 కేజీలు. దానితో పాటు యూరియా వచ్చేసరికి ఒక 30 కేజీలు. దానితో పాటు పొటాష్ వచ్చేసరికి ఒక 30 కేజీలు అనేది చల్లుకోవాలి. ఇదేంటంటే ఎక్కడ వరి పొలం అనేది సమాంతరంగా ఉండే విధంగా చల్లుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ మొక్కలు ఇంతకుముందు ఎక్కడన్నా తెగులు సోకినప్పుడు ఏంటంటే అక్కడక్కడ గ్యాప్లు ఉంటాయన్నమాట. అక్కడ కొంచెం ఎక్కువ చల్లుకోవాలి. బాగా గ్రోత్ ఉన్న కాడ ఏంటంటే కొంచెం తక్కువ చల్లుకున్నా పర్లేదన్నమాట. ఈ విధంగా రైతు సోదరులందరూ కంపల్సరిగా పాటించవలసిందిగా కోరుచున్నాను.
ఈ మూడవసారి ఎరువుల చల్లిన మరుసటి రోజు 36వ రోజు వచ్చేసరికి మనం వరిలో వచ్చేసరికి ఎటువంటి తెగులు, పురుగు మరియు దోమ లేకుండా చూసుకోవాలి. అప్పుడేంటంటే మనం ఇప్పుడు తెగులుకు వచ్చేసరికి బిఎస్ఎఫ్ వాళ్ళది షెల్టిమా ఉంటుందన్నమాట. అది 400 ml వచ్చేసరికి 120 లీటర్ల నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. దానితో పాటు ఈ కింగ్డాక్స్ ఎకరానికి 200 ml మరియు అల్లిక అనేది కంపల్సరిగా స్ప్రే చేసుకోవాలి. ఈ అల్లికలో లాంబ్డా ఉంటుంది మరియు థయోమెథాక్సం ఉంటుంది. రైతు సోదరులారా, ఒక్కడైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు పురికి వచ్చేసరికి మోటార్ కొట్టినా, కింగ్డాక్స్ కొట్టినా, ఒయోగో కొట్టినా, ఏ మందు కొట్టినా కానీ దాంట్లో లాంబ్డా అనేది కంపల్సరిగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపల్సరీ కొట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజెంట్ వాతావరణం అనేది అనుకూలించట్లేదు. కాబట్టి ఎప్పుడైతే ఈ లాంబ్డా కొడతామో ఈ మోగు పురుగు అనే కానీ, ఆవు చుట్టు పురుగు కానీ ఆవిరికి బయటకు వచ్చేసి ఎమ్మటే చనిపోతుంది. ఎప్పుడైతే లాంబ్డా కొట్టకుండా ఉంటామో మీరు ఈ కొట్టినా కానీ, కింగ్డాక్స్ కానీ, ఒయో కానీ, మోటార్ కానీ ఈ కొట్టినా కానీ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. కంపల్సరిగా దాంట్లో కాంబినేషన్ అనేది లాంబ్డా అనేది కంపల్సరిగా కొట్టుకోవాలి. రైతు సోదరులందరూ కంపల్సరిగా ఈ విధంగా పాటించవలసిందిగా కోరుచున్నాను. ఇవన్నీ ఏంటంటే నేను చెప్పిన మందులు సపరేట్ బకెట్లో కలుపుకొని కొట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆ తర్వాత 4వసారి మందులు మనం ఏమేమి కొట్టుకోవాలో చెప్తాను, క్లారిటీగా చెప్తాను. 4వసారి వచ్చేసరికి మొత్తం అక్కడక్కడ ఎన్ని అనేది బయటకు వస్తుంది. దానితో పాటు బాగా పొట్ట మీద ఉంటుంది అన్నమాట. వరి మొత్తం ఏంటంటే పొట్ట మీద ఉంటుంది. అప్పుడు ఏమేమి మందులు కొట్టుకుంటే మంచిదో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మనం ఎప్పుడైతే ఎన్ని అనేది ఒక 5% బయటకు వస్తుందో అప్పుడే మనం మంచి మందులు కొట్టుకోవాలి. ఈ ఎన్ని అనేది ఒక 5% బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎన్ని మీద వచ్చేసరికి నల్లి అనేది వాలకుండా ప్రొఫెనాపాస్ కొట్టుకోవాలి. దానితో పాటు ఈ మోగు పురుగుకి మరియు ఆవుజుట్టు పురుగుకి వచ్చేసరికి మోటారు మరియు సింజాంటా కంపెనీ అల్లిక కొట్టుకోవాలి. దానితో పాటు అగ్గి తెగులు కానీ, మెడ విరుపు కానీ ఇవన్నీ రాకుండా బిఎస్ఎఫ్ వాళ్ళది షెల్టిమా వచ్చేసరికి ఎకరానికి 400 ml అనేది కొట్టుకోవాలి. వెన్ను అనేది నల్లి అనేది వాలకుండా ఉంటే ఎన్ని అనేది ప్రతి గింజ ఇలా అంటే ఇలా బాగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు 5వసారి వచ్చేసరికి మెడ విరుపు కానీ, అగ్గి తెగులు కానీ రాకుండా ఉండాలంటే ఈ గెలీలో సెన్సార్ అనేది ఓసారి కొట్టుకుంటే సరిపోతుందన్నమాట. అప్పుడు అనేది ఆల్మోస్ట్ కోత దశకు వచ్చేస్తుంది. రైతు సోదరులారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చాలామంది వీడియోస్లో ఒకసారి మందు కొట్టాను, 2 సార్లు మందు కొట్టాను, 50 బస్తాలు బండింది, 60 బస్తాలు బండింది అని చెప్తుంటారు. అవి అయితే కరెక్ట్ కాదు. మనం అనేది మన వరి పొలం అనేది మినిమం 45 బస్తాల నుంచి 50 బస్తాలు కానీ 60 బస్తాలు తీసే రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు చేసుకునే విధానం బట్టి, వాళ్ళ ఎన్నుకుండే విత్తనం బట్టి, భూమి ఉండే విధానం బట్టి దిగుబడి అనేది వస్తుంది. ఒకసారి కొట్టి 2 సార్లు కొట్టి ఏ పొలం కూడా 50 బస్తాల నుంచి 60 బస్తాలు అనేది రాదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. నేనైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను వీడియోలలో. నేనైతే ఎక్కడా కూడా అబద్ధం అనేది చెప్పను. ఎందుకంటే మీరు ఎంత బాగుంటే, రైతు ఎంత బాగుంటే మన దేశం అనేది అంత బాగుంటుంది. అది నా సిద్ధాంతం. దయచేసి ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ విధంగా ఈ పద్ధతులు నేను చెప్పిన పద్ధతులు పాటించినట్టయితే వరి పొలంలో మంచి దిగుబడులు అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు రైతు సోదరులారా. మరిన్ని మీరు ఎన్నైతే సబ్స్క్రైబర్స్ ఇస్తారో, ఎన్నైతే లైక్లు షేర్లు అయితే ఇస్తారో అన్ని మంచి వీడియోస్ అనేది చేస్తుంటాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు లైక్ చేయండి. బెల్ అనేది కంపల్సరిగా నొక్కండి. కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు సోదరుడు చూసే ప్రతి ఒక్క రైతు సోదరుడు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ధన్యవాదాలు.